హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అనమాట ఎలా బాయిల్ చేయాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ అంతకంటే ముందు వాటిని మంచిగా జస్ట్ మట్టి అంతా ఉంటుంది కదా, మట్టి కానీ ఆ చెత్త వాటికి తొట్టాలు అన్నీ ఉంటాయి కదా, వాటిని మంచిగా తీసేయాలన్నమాట. అప్పుడే మనం తినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాటిని చూస్తేనే తినాలి అని అనిపిస్తుంది. సో అందుకోసమని ఇక్కడ బకెట్లో వేసి మంచిగా క్లీన్ చేసేస్తాను అనమాట. ఆ చెత్త అంతా కూడా తీసేసి కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. సో కుక్కర్ పైకి అయితే వచ్చేసాయి. సో ఎలా పెట్టాలి అనుకున్నా, సో నో ప్రాబ్లం అలాగే పెట్టేశాను. పైకి వచ్చినాయి కానీ తీయలేదనమాట, అట్లనే పెట్టేస్తాను, ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే బాయిల్ అవుతాయి. సో హాఫ్ అయితే వాటర్ తీసుకున్నాను. అలాగే రాళ్ళుప్పు అంటే వేసుకోండి, రాళ్ళుప్పు లేనప్పుడు ఇంకా నేనైతే సాల్టే వేసాను. ఆ రోజు ఇంట్లో లేదనమాట రాక్ సాల్ట్ అయితే, అందుకోసమని మంచి సాల్టే వాడేశాను. జస్ట్ 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. నేనైతే 3 విజిల్స్ పెట్టేశాను మర్చిపోయి. సో కొంచెం మెత్తగా ఉడికిపోయాయి అనమాట. బట్ నో ప్రాబ్లం, బాగుంటాయి. 2 విజిల్ పెట్టినామనుకోండి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, తినడానికి కూడా బాగుంటుంది. సో 2 విజిల్స్ తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇంట్లో అందరూ తింటారనమాట చాలా ఇంట్రెస్ట్గా. నేనైతే పచ్చివి తింటాను, అలాగే బాయిల్ చేసినవి కూడా తింటాను. మా చేతిన అయితే బాయిల్ చేసినవి తింటుంది, పచ్చి తినడానికి ఇష్టపడదనమాట. కొంతమంది అంతే కదా. సో నేనైతే ఏమైనా తింటానులేండి, పచ్చివైనా బాయిల్ చేసినవైనా తింటాను. సో ఇక్కడైతే బాయిల్ అయిపోయాయి. జస్ట్ 2 విజిల్స్ పెట్టండి, చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. అంటే ఫుల్ చిన్న చిన్న విజిల్స్ కాదు, పెద్ద విజిల్స్ వస్తాయి కదా, సో అట్లా పెట్టాలన్నమాట. చూసారా ఎంత బాగున్నాయి, శనక్కాయలు చాలా బాగున్నాయి అన్నమాట ఫ్రెష్గా. సో అది పెద్ద పెద్ద గింజలు అనమాట, చాలా బాగున్నాయి. ఇక్కడ చరణ్కి అయితే అవాకాస్లో సెకండ్ వచ్చింది, అదైతే ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు, సిల్వర్ మెడల్ వచ్చిందని. ఇంకా హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయండి. సో ఇక్కడ హాలిడే హోంవర్క్ అయితే రాస్తూ ఉన్నారు. నేను ఇక్కడ ఆడాలు అది ఈటీవీలో వస్తుంది కదా, ఆడాలో మీకు జోహర్లు, అదైతే నిజంగా చాలా బాగుంటుంది. అలాగే స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే అది చూసినప్పుడు. ఆ ప్రోగ్రామ్ అయితే చూస్తూ ఉంటాను, ఈ మధ్యనే చూడడం స్టార్ట్ చేశాను. సో కంటిన్యూగా చూస్తూ ఉన్నాను అనమాట. ఆ ప్రోగ్రామ్ అయితే బాగుంటుంది కదా, అందుకని ఇక్కడైతే సిరి వచ్చిందనమాట తిరుపతి నుంచి. సో వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చారు. తను ఒకటే వచ్చింది, దివ్య రాలేదు. తనైతే ఇక్కడ ఏదో గోల్మాల్ అని చాక్లెట్లు ఏదో చూపిస్తూ ఉంది చూడండి. సో అలాగే మా అక్క నాకు లైన్ డేట్స్ అయితే పంపించింది, వాటిని ఇక్కడ చూపించలేదన్నమాట. సో ఏం చేస్తాం, షూట్ చేసి టైం కూడా లేదా, అట్లా ఉందన్నమాట. ఇక్కడ సిరి అయితే పెయింటింగ్ వేస్తుంది చూడండి, ఎంత బాగా వేస్తుంది. తనైతే చాలా బాగా వేస్తుంది, ఇంట్రెస్ట్ అనమాట తనకి. చాలా పెయింటింగ్సే వేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడంతా. పిల్లలు ఇట్లాంటి యాక్టివిటీస్ నేర్చుకోవాలన్నమాట. ఇక్కడేదో ట్రీ వేస్తూ ఉందన్నమాట తను. అంతకుముందు మీకు షేర్ చేశాను కదా, రిలయన్స్లో పెయింటింగ్స్ తెచ్చానని. సో వాటిని ఇక్కడ యూస్ చేసి ఒక ట్రీ వేస్తూ ఉందన్నమాట తను. చాలా బాగా వేస్తుంది సిరి అయితే పెయింటింగ్. ఇంకా ఇది ట్రీసే కాకుండా ఓన్గా కృష్ణుడి బొమ్మ కానీ అవన్నీ చూసినట్టు అట్లనే దింపేస్తుంది అనమాట, అంత బాగా వేస్తుంది ఆ పాప. ఇక్కడ కొంచెం స్పీడ్లో పెట్టానులేండి. సో ఫైనలీ ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే వేసిందనమాట. ఇంకా తనకి జడ అయితే వేస్తూ ఉన్నాను. తనకి నా దగ్గర జడ వేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అలాగే ఇక్కడ పూలు తెచ్చారనమాట. సో అవి నేను సిరి కలిసి ఇద్దరు కడుతూ ఉన్నాం అనమాట. చాలా సింపుల్ అండి పూలు కట్టడం. నేను ఇంతకుముందు కూడా లాంగ్ బ్యాక్ నా ఛానల్లో పెట్టాను, ఎలా కట్టాలి ఏంటి అనేది షార్ట్లో పెట్టాను అనమాట. సో ఏం లేదండి, జస్ట్ దారం తీసుకొని అటుపక్క 2 ఇటుపక్క 2 కానీ 3 కానీ తీసుకొని అలా పెట్టి ఇలా అని చుట్టి కట్టాలన్నమాట. చాలా ఈజీ అండి. సో ఎవరికైనా
క్లియర్గా చూపించాలంటే నేను ఒక షార్ట్ వీడియో అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తానులేండి. సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో ఇంక ఇక్కడ చూడండి 100 గ్రాములు ఎంత తెచ్చారు, దగ్గర దగ్గర 4 మూరలు అట్లా వచ్చాయన్నమాట. చూసారా, అదే మనం ఒక మూర తీసుకోవాలంటే 50 రూపాయలు అంత పెట్టాలి. కాకపోతే ఇది ఓపిక కట్టుకోవాలన్నమాట అది. సో ఇంక నెక్స్ట్ అజియోలో నుంచి ప్యాంటీస్ బుక్ చేశాను అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. మిక్కీ మౌజ్ ప్యాంటీస్ అనమాట. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.